ఇక రాష్ట్రంలో మరో 5 రోజులు వర్షాలు కంటిన్యూ అవుతాయంటోంది వాతావరణ శాఖ. రాష్ట్రంపై తీవ్ర అల్పపీడనం కొనసాగుతోందని, దీని ప్రభావంతో ఉత్తర తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెబుతోంది. మరోవైపు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా నిన్న భారీ వర్షాలు కురిశాయి. ఆర్మూర్లో అయితే రికార్డు స్థాయిలో 39 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు దంచుకొడుతున్నాయి. హైదరాబాద్ నుంచి కదిలిన తీవ్ర అల్పపీడనం విదర్భ, ఉత్తర తెలంగాణ, దక్షిణ ఛత్తీస్గఢ్ మీదుగా నెలకొని ఉంది. దీని ప్రభావంతో ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరో 5 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్, వరంగల్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. హైదరాబాద్ లోనూ మోస్తారు వర్షం కురుస్తుందని, మరో 5 రోజులు వర్షాలు కంటిన్యూ అవుతాయంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. తెలంగాణ దాని పరిసర ప్రాంతాలైన విదర్భ, ఛత్తీస్గఢ్ ఆనుకునున్న తీర ప్రాంతాల్లోని కేంద్రీకృతమైంది. అయితే దీని ప్రభావం వల్ల మనకి 3-4 రోజుల వరకు తెలంగాణ రాష్ట్రం అంతటా విస్తారంగా తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ 2 రోజులు మనకి 1-2 చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత 24 గంటల్లో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో 39 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వాతావరణ శాఖ లెక్కల ప్రకారం 100 ఏళ్లలో రాష్ట్రంలో ఇదే అత్యధిక వర్షపాతం. 1954 జూలై 10న ఖమ్మంలో 30 సెంటీమీటర్ల వర్షం కురిసింది. 1983 అక్టోబర్ 6న నిజామాబాద్ లో 35.5 సెంటీమీటర్ల రెయిన్ ఫాల్ రికార్డ్ అయింది. నిజామాబాద్ జిల్లాలోని చాలా ప్రాంతాల్లో 15 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. మద్నూర్, రేంజల్, బోధన్తో పాటు ఆదిలాబాద్ జిల్లా నిర్మల్లోనూ 20 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. బాల్కొండ, నందిపేటలో 19 సెంటీమీటర్లు, జాక్రాన్పల్లి, వేల్పూర్లో 18 సెంటీమీటర్లు, తాడ్వాయిలో 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎడపల్లి, మోర్తాడులో 15 సెంటీమీటర్లు, లింగంపేటలో 14 సెంటీమీటర్లు, వర్ని, కోటగిరి, ముథోల్, కామారెడ్డిలో 13 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. కరీంనగర్, మెదక్ జిల్లాల్లో వర్షాలు దంచుకొడుతున్నాయి. మరో 5 రోజుల పాటు వర్ష బీభత్సం కొనసాగుతుందని వాతావరణ శాఖ అలర్ట్ చేయడంతో అధికారులను అప్రమత్తం చేసింది ప్రభుత్వం. లోతట్టు ప్రాంతాల ప్రజల విషయంలో అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముందు జాగ్రత్తగా సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.